హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 30,000 సంపాదిస్తున్న వాళ్ళు ఎలా మనం బడ్జెట్ ప్లాన్ చేసుకొని డబ్బుని ఖర్చు పెట్టుకోవాలి, దానిలో నుంచి కూడా మనం డబ్బుని సేవ్ చేసి అక్షరాల 7 లక్షలండి ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు, దాన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నీ కూడా మీతో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎంత ఎక్కువ డబ్బులు పొదుపు చేయగలిగితే అంత మంచిదండి. మన భవిష్యత్ అవసరాలకి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మనం ఒక్కొక్క రూపాయిని బడ్జెట్ వేసుకొని స్పెండ్ చేయడంలో ఎటువంటి తప్పు లేనే లేదు అని నేనైతే అంటానండి. నేను ఖచ్చితంగా నమ్ముతాను కూడా. నేనైతే నాకు మా వారు కరెక్ట్గా 30,000 అయితే ఇవ్వరు, కానీ 28,000 అయితే ఇస్తారండి. 2,000 వచ్చి ఒక సోడాక్స్లో పడుతుంది. సో మొత్తం నాది అయితే 30,000 అనమాట, నా ఇంటి బడ్జెట్ కూడా. సో నాకు ఈజీగానే నేను మీకు ఇదైతే నేను ఆల్రెడీ ఫాలో అయ్యేదే మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి ఇది చూడండి, చక్కగా ఉంటుంది ప్లాన్. అయితే మనం ఖచ్చితంగా అండి 30% అయితే మన 30,000లో దాచుకోవాలన్నమాట. 30% 30,000 అంటే 9,000 అవుతుంది. ఇంకా 21,000 మాత్రకే మనకు మన చేతికి వస్తుంది అనుకోవాలి. అసలు ఆ 30% అనేది 1వ తారీఖున 2వ తారీఖునే నేను ఇన్వెస్ట్మెంట్స్ చేసేమని చెప్తానండి. అది ఒక మంచి ప్లాన్ అనమాట. సో అప్పుడైతే మన దగ్గర 21,000 ఉంది అనుకుంటాం కదా, దాని నుంచే ఖర్చులు అనేటివి పెడతామన్నమాట. ఇంటి అద్దె 8,000 అండి. ఇంటి అద్దె మట్టుకు 8,000 కంటే మించకుండా చూసుకోండి. ఇంకా తక్కువగా ఉండగలిగితే ఇంకా చాలా చాలా మంచిది. గ్రాసరీస్కి వచ్చేసి 3,000 ఇస్తున్నానండి. వెజిటేబుల్స్కి వచ్చేసి 1,500 రూపీస్ అనమాట. ఫ్రూట్స్కి వచ్చేసి 800 రూపీస్ వేస్తున్నానండి. మంచి ఫ్రూట్స్ తినాలి అండి, ఎందుకంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకనేసి ఫ్రూట్స్కి కూడా మనం కొంచెం మంచి అమౌంట్ని స్పెండ్ చేసి బనానాస్, గోవాస్, యాపిల్ ఇవన్నీ కొనుక్కొని ఎవ్రీ వీక్ తినడానికి ట్రై చేయండి. సో మన దగ్గర తక్కువ డబ్బులు ఉంది కదా అని చెప్పేసి మనం వీటిల్లో అంతా సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్ తినడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత చూసారంటే మిల్క్ అండ్ కర్డ్, పాలకి నేను 1,000 రూపాయలు వేశాను. రైస్ బ్యాగ్ వచ్చేసి 1,000 రూపాయలు. తర్వాత నాన్ వెజిటేరియన్ అంటే 1,500 రూపీస్ వేసాను. 4 వీక్స్గా స్ప్లిట్ చేసుకోండి. 1 వీక్ చికెన్, 1 వీక్ ఫిష్, 1 వీక్ మటన్ అలా వేసుకొని 1,500 రూపీస్ వేసాను. అక్కడ కొంచెం ఎక్స్ట్రానే వేసాను. సమ్టైమ్స్ కొంతమంది వీక్లీ ట్వైస్ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. అండ్ గ్యాస్ సిలిండర్ అనమాట. గ్యాస్ సిలిండర్కి 1,000 రూపాయలు. కొంతమందికి నెలకి ఒక గ్యాస్ అయితే అవ్వదు కదా అండి, 2 నెలలకు ఒక గ్యాస్ వస్తుంటుంది. సో అప్పుడు మనకు కొంచెం అమౌంట్ అయితే సేవ్ అవుతుంది అక్కడ కూడా. బట్ నేను మ్యాక్సిమం అమౌంట్ అనేది వేసేసాను అనమాట. కేబుల్ టీవీకి 300 రూపీస్. టీవీ రీఛార్జ్ టీవీ రీఛార్జ్ అంటే వైఫై ఉంటాయి కదండి, వాళ్ళకి 500 రూపీస్ అనమాట వైఫై రీఛార్జ్కి. స్నాక్స్కి వచ్చి 500 రూపీస్ వేసానండి. స్నాక్స్ని ఇంట్లోనే చేసుకునే దానికి ట్రై చేయండి మ్యాక్సిమం అమౌంట్. ఇతర ఖర్చులకి నేను ఒక 1,000 రూపాయల దాకా వేసానండి. ఇంట్లో ఏమైనా ప్లంబింగ్ వర్క్ ఉన్నప్పుడు అయితే సడన్గా మనకు కొన్ని ఖర్చులు అయితే వస్తుంటాయి కదా, దానికి ఒక 1,000 రూపాయలు వేసాను అనమాట. మొత్తం నాకు 20,100 రూపాయలు అయిందండి. ఇంకా కూడా నా దగ్గర 900 రూపాయలు మిగిలిందనమాట నేను వేసిన బడ్జెట్లో. ఆ 900 రూపాయలని అయితే మీరు పక్కన పెట్టేసేయండి. అది మనకి ఏదైనా ఒక అవసరానికి అనేది ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా ఒక హాస్పిటల్ బిల్లు ఏదైనా వస్తుంది కదా, అంటే మనకి సడన్గా బాగలేకుండా వచ్చినప్పుడు, లేదా మన పిల్లలకి బాగలేకుండా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, ఒకవేళ అది కానీ లేకుండా ఉంటే దాన్ని కూడా సేవింగ్ అమౌంట్లో సేవ్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ 9,000కి సేవింగ్ ప్లాన్ అనేది చూద్దాము. ఈ 9,000 అయితే నేను 3గా స్ప్లిట్ చేసుకున్నానండి. ఒకటి 2,500, ఒకటి 2,500, ఒకటి 4,000 అనమాట. అంటే ఒక 4,000ని సపరేట్గా, మిగిలిన 5,000ని 2 భాగాలుగా చేశాను. ఒకటి 2,500, ఒకటి 2,500గా చేసుకున్నాను అనమాట.
నన్ను అడిగితే నేనైతే మొత్తం అమౌంట్ 8,000 తీసుకుని వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేస్తానండి. ఎందుకంటే నాకు మ్యూచువల్ ఫండ్స్ పైన చాలా నమ్మకం అనేది ఉంది. అది ఖచ్చితంగా మినిమం టు మినిమం 12% రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేయబోయేది 5 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు ఇలా లాంగర్ పీరియడ్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అది చాలా ఈజీగా మనకు డబ్బులు అనేది సేవ్ అవుతుంది అనమాట. కానీ చాలామందికి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం అనేది అంతగా ఎక్కువ ఇదిగా ఉండదు కాబట్టి. అండ్ ఇంకొక ఇది ఏంటంటే ఒకటే దిగ్గర మన సేవింగ్స్ అన్నీ అనేది ఎప్పుడు కానీ ఇన్వెస్ట్ చేయకూడదండి. అందుకే నేను ఈ సేవింగ్ ప్లాన్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఇక్కడ చూసానంటే నేను ఒక 2,500ని ఫస్ట్ ఇయర్ అయితే ఆర్డీ చేసేస్తానండి. ఆర్డీ అనేది 6 మంత్స్ 12 మంత్స్ ఇలా చేయొచ్చు అనమాట. సో మనం 12 మంత్స్ని ఆప్ చేసుకోవడం అనేది ఐడియల్ ఆప్షన్. ఇక్కడ 12 మంత్స్ని మనం 2,500 రూపీస్ ఆర్డీ చేసేసాము అంటే 12 మంత్స్కి ఇంటూ 2,500 ఎంత అండి, 30,000 అవుతుంది కదా. మనకు మినిమం టు మినిమం 6.5% అనేది రేట్ ఆఫ్ రిటర్న్స్ మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుందండి ఆర్డీలో. సో అది మనకు 30,000 కాస్త మనకి 31,078 రూపాయలు అనేది వస్తుందన్నమాట ఫస్ట్ ఇయర్. సో అప్పుడు ఆర్డీని బ్రేక్ చేసి అంటే 12 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది తీసుకొని వెళ్ళి నేను ఎఫ్డీలో పెడతాను. సో ఇంకా మనకు రిమైనింగ్ 4 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 31,078 రూపాయలు 31,100 రూపాయలుగా వేసుకోండి. దానిని తీసుకొని వెళ్ళి మనం ఎఫ్డీలో పెట్టడం వల్ల ఎఫ్డీలో మనకు మినిమం టు మినిమం 7.5% అయితే ఇప్పుడు ఖచ్చితంగా చాలా బ్యాంక్స్లో వస్తుందండి. సో దానిని 4 ఇయర్స్కి పెట్టేస్తాను అనమాట. ఆ ఆర్డీ అమౌంట్ ఆర్డీని ఫస్ట్ ఇయర్ ఆర్డీ కంప్లీట్ అయింది కదా, దాన్ని తీసుకొని వెళ్ళి ఎఫ్డీ చేస్తాను అనమాట. అప్పుడు మనకు 41,826 రూపాయలు అనేది వర్కౌట్ అవుతుంది. అట్లాగే సెకండ్ ఇయర్ వచ్చిన 31,000 తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎఫ్డీలో పెడితే మనకు థర్డ్ ఇయర్కి 38,831 రూపాయలు వస్తుంది. అదే 4వ సంవత్సరానికి 36,000, 5వ సంవత్సరానికి 33,469 రూపాయలు అనమాట. 5వ సంవత్సరంలో వచ్చిన అమౌంట్ అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ ప్లాన్ని 5 సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి ఈజీ అండి, ఏమీ లేదు. ఫస్ట్ ఇయర్ మనం ఆర్డీ చేస్తాం, ఆ అమౌంట్ని తీసుకొని వెళ్ళి సెకండ్ ఇయర్ ఎఫ్డీ చేసేస్తాం. 4 ఇయర్స్ దాన్ని టచ్ చేయం. సెకండ్ ఇయర్ మనం చేసిన ఆర్డీ అమౌంట్ని ఇంకొక 3 ఇయర్స్కి టచ్ చేయకుండా ఎఫ్డీ చేసేస్తాం. ఇలా చేయడం వల్ల మనకు 5 సంవత్సరాల్లో 1,82,000 రూపాయలు అనేది మనకు ఈజీగా సేవ్ అయిపోతుందండి. ఈ 2,500ని మనం నెల నెల పెట్టుబడి పెట్టడం వల్ల 5 సంవత్సరాల్లో 1,82,000 అనేది మన చేతికి ఈజీగా వస్తుందండి ఆర్డీ అండ్ ఎఫ్డీ రూపంలో. ఇంకో 2,500 మనము గోల్డ్ కాయిన్గా కానీ లేదా గోల్డ్ చిట్గా కానీ వేసుకోవచ్చు. నేనైతే గోల్డ్ కాయిన్స్గా సేవ్ చేస్తున్నానండి, ఎందుకంటే నాకైతే బాబు. సో నేను గోల్డ్ కాయిన్గానే సేవ్ చేస్తున్నాను. ఎవరికైనా పాప కానీ ఉన్నట్టయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి గోల్డ్ చిట్లో అనేది మనం సేవ్ చేయొచ్చు అనమాట. సో సంవత్సరానికి 30,000 చొప్పున 5 సంవత్సరాలకి మనకు 1,50,000 అవుతుంది. సో ఈ 1,50,000తో మనం ఈజీగా 19 నుంచి 20 గ్రాముల గోల్డ్ని అయితే మనం అక్యుములేట్ చేసేసేయచ్చండి ఈజీగా. సో అది మనకు మనం సేల్ చేసిన తర్వాత అంటే దాన్ని అలాగే అక్యుములేట్ చేసి 5 సంవత్సరాల తర్వాత మనం మీరు ఆడపిల్లలు ఉన్నట్టయితే సేల్ చేయకండి, అది అలాగే ఉంచండి. మగపిల్లలు ఉన్నట్టయితే మన భవిష్యత్ అవసరాలకి సేల్ చేయొచ్చు అనమాట. సో దానికి కూడా మనం అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అలా మనం ఒక 8,000 యావరేజ్ ఒక గ్రామ్ కొన్నాం కాబట్టి అలా చూసుకున్నా కానీ మనకి 20 గ్రాములకి ఒక 1,000 రూపాయలు వేసుకున్నా కానీ అండి ఖచ్చితంగా దీనికంటే ఎక్కువైతే పెరుగుతుంది 5 సంవత్సరాల్లో. బట్ నేను మినిమం టు మినిమం ఒక 1,000 రూపాయలు మాత్రమే పెంచుకొని చూపిస్తున్నాను మీకు. అలా పెంచుకొని వేసినట్టయితే మనకు 20 × 9 గ్రాములు అనమాట, అంటే 1,80,000 అనేది మనకు గోల్డ్లో కూడా సేవ్ అయిపోతుంది. ఇంకో 4,000 నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నానండి. అలా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసామంటే 12% రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది మనకు వర్కౌట్ అవుతుందన్నమాట. సో మనకు ఈ 5 సంవత్సరాల్లో 3,30,000 అనేది మనకు ఈజీగా సేవ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో లాస్ట్ 7 ఇయర్స్గా సేవ్ చేస్తూ వస్తున్నానండి, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను, ఎంతెంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఎంత రిటర్న్స్ వచ్చింది, అన్ని విషయాలు నేను ఆల్రెడీ ఒక
ఒక వీడియోగా తీసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోయింటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, లింక్ కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ విధంగా మనం మన డబ్బుల్ని, మన దగ్గర ఉన్నది తక్కువ డబ్బులైనా కూడా దానిని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి మనం ఎక్కువ లాభం పొందొచ్చు అనమాట. అలా 5 సంవత్సరాల్లో మనకు 7 లక్షల రూపాయలు అనేది ఈజీగా అనేది సేవ్ అయిపోతాయి. ఈ 7 లక్షల రూపాయలని మనం ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు డౌన్ పేమెంట్ గానో, లేదా మన పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ గానో, లేదా మన రిటైర్మెంట్ అమౌంట్ గానో దేనికో ఒకదానికి ఉపయోగపడుతుంది కదా అండి. డబ్బులు సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటివరకు మీరు సేవ్ చేయకుండా ఉన్నట్టయితే ఈ వీడియో మీకు ఒక చిన్న ఇన్స్పిరేషన్గా ఉంటుందని నమ్ముతున్నానండి. సో ఖచ్చితంగా డబ్బులు సేవ్ చేయడం అనేది ఈ రోజు అంతేనండి. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.